నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో సుంకులమ్మ బోనాల ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ గ్రామ దేవతకు బోనాలు సమర్పించడం ఇక్కడి ప్రజలకు అనాదిగా వస్తున్న ఒక ప్రత్యేక ఆచారం. సాధారణంగా ఇతర ప్రాంతాల్లో ముక్కార్తీ సమయంలో బోనాలు నిర్వహిస్తారు. కానీ సోమశిలలో మాత్రం ఉగాది నాడే ఈ వేడుకలు జరగడం విశేషం. డప్పుల దరువులు, యువకుల కేరింతలు, మహిళల పూనకాల మధ్య గ్రామంలో పండుగ వాతావరణం మిన్నంటింది. గ్రామ సర్పంచ్ కాటం వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నెత్తిన బోనమెత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ఎల్లమ్మ ఆలయం నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర గ్రామ బొడ్రాయిని దర్శించుకుని చివరకు సుంకులమ్మ తల్లి ఆలయానికి చేరుకుంది. భక్తులు అమ్మవారికి కోడి, కళ్ళు, అన్నం, వేపాకులను నైవేద్యంగా సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఊరి ఆడపడుచులను, అల్లులను ప్రత్యేకంగా ఆహ్వానించి విందు భోజనాలు ఏర్పాటు చేయడం ఇక్కడి రాయలసీమ, తెలంగాణ సంస్కృతుల కలయికను ప్రతిబింబించింది. గ్రామస్తులందరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాల నుండి ఊరిని కాపాడాలని సుంకులమ్మ తల్లిని వేడుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామంలోని ప్రతి ఇల్లు భక్తిభావంతో పొలకించిపోగా సాంస్కృతిక ప్రదర్శనలు పండుగకు మరింత శోభను తీసుకువచ్చాయి. ఈ వింత ఆచారం సోమశిల గ్రామానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకురావడమే కాకుండా స్థానిక ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. ఉగాది వేళ జరిగిన ఈ బోనాల ఉత్సవం భక్తుల కోలాహలం మధ్య విజయవంతంగా ముగిసింది. సోమశిల గ్రామ సర్పంచ్ని నేను. నా పేరు కాటం వెంకటలక్ష్మి. ఈరోజు ఉగాది సందర్భంగా సుంకులమ్మ దేవతకు బోనాలు సమర్పించడం జరిగింది. ఈ యొక్క ఊర్లో రైతులు ప్రతి ఒక్కరి కూడా అమ్మవారిని బోనాలతో దర్శించుకోవడం జరుగుతుంది. కోరిన కోరికలన్నీ కూడా తీర్చుతుందనే ఒక నమ్మకంతో ఊరి ప్రజలందరూ విశ్వాసంతో వచ్చి ఇక్కడ బోనాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఊర్లో రైతులు అందరూ పాడి పంటలతో సుఖంగా సౌఖ్యంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ప్రతి ఒక్కరి కూడా విశ్వాసంతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. ఈ యొక్క బోనాలు ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో సమర్పిస్తారు. అమ్మవారి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు. ఎల్లమ్మ గుడి నుంచి సుంకులమ్మ గుడి వరకు డప్పు చప్పులతో, డీజే ధ్వనులతో అందరూ ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క బోనాలు సమర్పించడం జరుగుతుంది. అమ్మవారి యొక్క దయ వల్ల ఊరి ప్రజలందరూ క్షేమంగా సురక్షితంగా ఉండాలని మేము కూడా వేడుకుంటున్నాము.